గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవతం చెప్పుకున్నాం. ప్రతిరోజు కూడా కొంత భాగం. నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 74 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు నా 75వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తున్నాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకున్నాం. సమర్థ సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ శుక ఉవాచ కీర్తం సంకీర్తతస్తాభ్యాం భగవాన్ గోకులేశ్వర దామ్నా చోలూఖలే బద్ధ ప్రహసన్నాహ గుహ్యకౌ. సుఖయోగి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నాడు, ఈ యక్షకుమారులు గోకులానికి ప్రభు అయిన కృష్ణ భగవాను ఆ విధంగా స్తుతించారు. అప్పుడు ఆయన కృష్ణస్వామి బాలకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ వాళ్ళతో అన్నాడు, శ్రీ భగవానువాచ జ్ఞాతం మమ పురైవైతర్దృశినా కరుణాత్మన యశ్రీమదాంధయోర్వా భిర్విభ్రంశోనుగ్రహ కృత సాధూనాం సమచిత్తానాం సుతరాం మత్కృతాత్మనాం దర్శనాన్నో భవేద్బంధు పుంసోక్ష్ణో సవితుర్యథా తద్గచ్చతం మత్పరమౌ నరకూబర సాధనం సంజాతో మయి భావో వామీప్సిత పరమో భవ. ఓ యక్షకుమారులారా, మీరు ధనమధాంధులై ఉన్నారు. పరమదయాళువైన నారద మహర్షి శాపవచనం ద్వారా ఆయన మీ గర్వాన్ని పోగొట్టాడు. ఆ విధంగా అనుగ్రహించాడు మిమ్మల్ని. సమదర్శనులు, నాయందే తమ చిత్తాన్ని లగ్నం చేసేవారు అయిన సాధు పురుషుల యొక్క దర్శనం వల్ల ఏ విధంగా అయితే సూర్యోదయంగా కాగానే చిమ్మ చీకట్లన్నీ పటాపంచలైపోతాయో మానవుల బంధాలన్నీ తొలగిపోతాయి. నారదుడంటే ఎవరు? భాగవతోత్తముడిలో ప్రథముడు ఆయన కదా. కాబట్టి మీకు ఆయన దర్శనం వల్లనే మీకు ఈ శాప విమోచనం కూడా కలిగింది. ఆయనే శాపం ఇచ్చాడు. ఆ శాపం ఇవ్వటం వల్ల నా దర్శనం అయింది. అంటే ఇదంతా సాధు సత్పురుషుల దర్శనం ప్రభావం చేతనే ఆ దర్శనం మీకు అయింది అని చెప్తున్నాడు అన్నమాట కృష్ణ భగవాన్. ఓ నలకూబర మణిగ్రీవులారా, మీరు నాయందే మనస్సులను నిలిపిన వారై మీ ఇళ్లకు వెళ్ళండి. మీరు కోరుకున్న రీతిగా సంసార బంధాల నుండి విముక్తిని ప్రసాదించే అనన్య భక్తి ఇప్పుడు మీకు ఏర్పడింది. అంతే కదా, భగవంతుడి దర్శనం అయిన తర్వాత ఇంకా అనన్య భక్తి కలగకుండా ఎలా ఉంటుంది? శుకుడు చెప్తున్నాడు, ఇత్యుక్తౌ పరిక్రమ్య ప్రణమ్య చ పునః పునః బద్ధోలూకలమామంత్య జగ్మర్తుర్దిశముత్తరాం. కృష్ణుడు పలికిన మాటలను తర్వాత నలకూబర మణిగ్రీవుడు ఉలూకుల భక్తులై ఉన్న స్వామికి, అంటే అప్పటికి ఇంకా కట్టిబడేసి ఉన్నాడు ఆయన. కట్లున్నాయి నడుంకి. ఆయనకి ప్రదక్షిణ పూర్వకంగా అమ్మ కట్టేసింది కదా, ప్రదక్షిణ పూర్వకంగా పదే పదే ప్రణామం చేశారు. ఆ తర్వాత ఆయన్ని వీడుకొని ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. రేపు మనం మరొక భాగంలో మరొక కథ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగస్థితే వీడి ఎట్టి ఆకారం పొందిది ఓ సాయిరాం.